విద్యార్థులు గాంజా వంటి మత్తు పదార్థాల బారిన పడకుండా పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మత్తు మందుల నివారణ జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో మాట్లాడారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన మత్తు మందుల నివారణ జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని బాలుర రెసిడెన్షియల్ పాఠశాలల్లో గాంజా వంటి మత్తు పదార్థాలను విద్యార్థులు వినియోగించకుండా పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని, ఇందుకుగాను పోలీస్, పాఠశాల ప్రధానోపాధ్యాయుల సమన్వయంతో షెడ్యూల్ని రూపొందించి మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించాలని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు, ఆయా సొసైటీలకు సంబంధించిన విద్యాసంస్థల్లో మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని, మండల వారీగా ఒక షెడ్యూల్ తయారు చేసి స్థానిక ఇన్స్పెక్టర్, ప్రధానోపాధ్యాయుల సహకారంతో కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. సంబంధిత సంక్షేమ శాఖల రీజనల్ కోఆర్డినేటర్లు, ప్రిన్సిపల్స్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. నార్కెట్పల్లి సమీపంలో ఉన్న కామినేని ఆసుపత్రిలోని డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ను పూర్తి స్థాయిలో వినియోగించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ను ఆదేశించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ, జనవరి 26న పాఠశాల విద్యార్థులతో మత్తు పదార్థాల నివారణపై ప్రత్యేకంగా రూపకం ప్రదర్శించే విధంగా ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. అలాగే బాలుర రెసిడెన్షియల్ పాఠశాలల్లో మత్తు పదార్థాలపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, జిల్లాలో పాఠశాలల్లో మత్తు పదార్థాలపై నిర్వహించే అవగాహన కార్యక్రమాల్లో కళాజాత బృందాలను భాగస్వామ్యం చేయాలని చెప్పారు. అలాగే ఆయా పాఠశాలల్లో నిర్వహించే కార్యక్రమాలు విద్యార్థులను ఆకట్టుకునే విధంగా నిర్వహించాలని చెప్పారు. జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి, గిరిజన, సాంఘిక, బీసీ సంక్షేమ శాఖల అధికారులు చత్రునాయక్, శశికళ, సంధ్య, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి తదితరులు మాట్లాడారు.